హాయ్ అండి సతీష్. ఈ వీక్ ముగిసేలోపు ఎవరైతే ఇంకా డేంజర్ జోన్లో ఉంటారో వాళ్ళకైతే ఎవిక్షన్ ప్రక్రియలో ఈ ఫైర్ స్ట్రోమ్ అయితే తప్పదు అని బిగ్ బాస్ హెచ్చరించాడు కనుక చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయని ముందే ఒక హింటు, ఒక స్వీట్ వార్నింగ్, చాలా స్ట్రాంగ్ బేస్ వాయిస్తే ఇచ్చాడు కనుక మీకు ఏం అర్థమైంది. సో చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి కనుక ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంకా ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో అంటే టాస్కులు కూడా ఇచ్చి ప్రూవ్ చేసుకోండి. ఆడియన్స్తో ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక పాజిటివ్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోండి. ఫెయిర్గా ఆడుకుంటూ అంత క్లియర్గా చెప్పి హెచ్చరించినా సరే నిన్న చూసారు కదా టాస్కులు ఎట్లా ఆడారో. సో మొత్తానికి వీకెండ్లో చాలా ఎలిమినేషన్కి అయితే ఈ ఎవిక్షన్ ప్రక్రియకి ఆ ఫైర్ స్ట్రోమ్కి ఏదో లింక్ అయితే పెడతారని అర్థమవుతుంది కనుక ఎవరైతే ఫెయిర్గా ఆడుతున్నారో, ఎవరైతే హానెస్ట్గా ఒక హౌస్లో ఉండేదానికి డిజర్వ్ హానెస్ట్గా ఆడుతున్నారు అనిపించే వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేయండి. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు అయితే తీవ్రంగా వాళ్ళ శక్తి మేరకు ట్రై చేస్తున్నారు. బాట్స్తో గుద్దేస్తున్నారు కొన్ని వెబ్సైట్స్లో, వాటిని పరిగణలోకి తీసుకోకండి. నేనేంటంటే ఒక్క వెబ్సైట్సే కాదు, యూట్యూబ్స్, వెబ్సైట్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ ఈ బిగ్ బాస్కి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా ఎన్ని చోట్ల ఓటింగ్ జరుగుతుందో అన్నీ క్రోడీకరించే తీసుకుంటా. అట్లాగే ఇప్పుడేంటి గత కొన్ని సీజన్స్ నుంచి మీరు గమనిస్తే ఒక కంటెస్టెంట్గా హౌస్లోకి వచ్చాక ఆడియన్స్తో ఎంత కనెక్ట్ అయ్యారు అనేది కూడా పక్కన పెట్టి అంతకుమించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వస్తారు కదా రకరకాలుగా సినిమా స్టార్స్ కావచ్చు, లేకపోతే సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే ఈ కమెడియన్ లేదా జబర్దస్త్, అట్లా అంతకుముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం వల్ల ఎంతో కొంత ఓటింగ్ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు కదా, ఆటి ఇంపాక్ట్ కూడా అలా సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంపాక్ట్ కూడా ఈ ఎలిమినేషన్స్ కావచ్చు, ఈ హౌస్లో జర్నీకి కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కనుక వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని యావరేజ్గా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది క్లియర్గా అనలైజ్ చేస్తే ఇక వైల్డ్ కార్డ్స్ కూడా రాబోతున్నారు. చాలా 5 వారాలు వీళ్ళ ఆట చూసి మనకి చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ఈ కంటెస్టెంట్లకి ఇదే ఎక్కువ, వీళ్ళని పంపించాలి అనుకున్న ఆడియన్స్ ఎవరి విషయంలో ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అట్లాగే మన న్యూస్ బౌల్ ఒపీనియన్ పోల్లో కూడా ఆ పోస్ట్లో కూడా ఒక ఒపీనియన్ పోల్ పెట్టి అందులో కూడా ఓటు అయితే వేయండి. మరి మీకేమనిపించింది నేను ఎపిసోడ్ చూసిన తర్వాత? ఎందుకంటే నామినేషన్లో 10 మంది ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి. ఆడియన్స్ విషయంలో ఇది మన పెర్ఫార్మెన్స్ అంతా చూస్తారు కనుక ఆడియన్స్కి మనది పర్ఫార్మెన్స్ ఫెయిర్గా వెళ్ళాలి తప్ప అన్ఫెయిర్ అనిపించుకోకూడదని మరింత జాగ్రత్తగా ఆడాలి. ఈ వారం ఛాన్స్ వచ్చింది కదా, వినియోగించుకోవాలి. డేంజర్లో అందరం ఉంటామని అంత వార్నింగ్. కానీ మనది ఏం పోయింది, పిల్లి కళ్ళు మూసుకుని బాల్ తాగేస్తే లోకమంతా చీకటి అయిపోయిందంటే మనకు నచ్చినట్టు ఆడిద్దాం. సంచాలకులు చెబితే ఏంటి, చెప్పకపోతే ఏంటంటే బిస్కెట్ గేమ్లో ఆడితే బిస్కెట్ అయిపోతారు ఓటింగ్లో. సరే ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే బాట్స్లో ఉంది, పిఆర్ టీమ్స్ కూడా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఎవరికైనా ఓటు వేయాలంటే ఓటు వేయండి, అఫీషియల్లో అన్అఫీషియల్లో రెండిట్లో కూడా. అట్లాగే ఎవరికి ఓటు వేస్తున్నారో, మిస్డ్ కాల్స్ ఇస్తున్నారా లేకపోతే ఓన్లీ హాట్స్టార్లో వేస్తున్నారా అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఇక ఫస్ట్ ప్లేస్లో తనూజన ఉంది, చెప్పాను కదా, ఒక 1% తగ్గింది, 21 ఉంది. ఈవిడ ఈ సీజన్ ఒక రకంగా చెప్పాలంటే విన్నర్ మెటీరియల్ ప్రస్తుతానికి. కానీ ఎట్లా అంటే ఇంతకు ముందు ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ వల్ల తప్ప ఇందాక నేను చెప్పినట్టుగా ఎలా ఫ్యాన్స్ వచ్చారన్నది అనవసరం. ఇంకా అలా అయిపోయింది బిగ్ బాస్ సీజన్కి సంబంధించి. ఎలాగో ఒకలా ఓట్లు పడ్డాయే లేదా. సో ఆవిడకు ఒక సీరియల్ ఆర్టిస్ట్గా నచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తుంటే తప్ప ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా తనూజ్ అంటే ఇది అని ప్రూవ్ చేసుకునే ఎపిసోడ్ ఒకటంటే ఒకటి పడలా. ఒక్కటే ఎస్ కరెక్ట్గా ఆడింది, పర్ఫెక్ట్గా ఆడింది, ఒక స్టాండ్ తీసుకుంది, ఒక డెసిషన్ చెప్పింది. విన్నర్ మెటీరియల్తో వాళ్ళ క్వాలిటీస్ ఒక కంటెస్టెంట్గా కాకుండా ఎలా పడినా ఓట్లే కదా. ఆవిడకి 3 తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ నుంచి పడతా ఉండడం, అలాగే సీరియల్ ఆర్టిస్ట్గా వచ్చిన ఫాలోయింగే శ్రీరామ రక్షలా కాపాడుతుంది తప్ప మెయిన్ ఎవరావిడే రీతుని ఆవిడ ఏది చేస్తే అది ఫాలో అయిపోతున్నాడు మాదిరిగా ఆవిడకు ట్రాక్, అట్లాగే ఆవిడ ఎలా గేమ్ ఆడితే అలాగే ఫాలో అయిపోతుంది. నన్ను చూసాం కదా, ఇలా ఆడితే పెద్దగా ఎక్కువ కష్టపడక్కర్లా ఓటింగ్ అంతా కరిగిపోవడానికి. సో ఎందుకంటే ఈమెకున్న తర్వాత ఉండే ప్లేసుల్లో ఉండే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ కూడా ఓటింగ్ తేడా ఇది లేదు. మ్యాక్సిమం చూసుకుంటే ఎమ్మాన్యుయల్ కూడా మంచిగా ఉంది, కాకపోతే ఈ వారం ఓటింగ్లో లేడు కనుక అంత డిఫరెన్స్ తెలియట్లేదు. కానీ మిగతా వాళ్ళు సుమన్ శెట్టి కావచ్చు, సంజన కావచ్చు, వీళ్ళందరికీ ఆమెకు కూడా ఒక పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు, ఒక 5-6% అన్నట్టే ఉంది. సో 10 మంది వచ్చేసరికి ఆయన కూడా వచ్చేసి ఉంటుంటే ఇంకా క్లారిటీ వచ్చేసి ఉండేది. ఇంకా రామురాజుడి కంటే ఒక 10-12% ఉన్న బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎవరంటే ఎమ్మాన్యుయల్ కనుక హౌస్లోకి వచ్చాక ఒక కంటెస్టెంట్గా ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉండేది. ఎనివే ప్రస్తుతానికి ఈ వారానికి అయితే సంబంధించి తనూజ పక్కా సేఫ్, నో డౌట్. ఈ సుమన్ శెట్టి కూడా 15% ఓటింగ్ అవుతుంది. బాగా డల్గా ఉంటున్నాడు హౌస్లో, మినిమం యాక్టివ్గా ఉండట్లే. ఆడాలని జీలు కంటే నిజంగా ఫ్లోరాకి ఇతనికి పెద్దకి తేడా లేదన్న. వాళ్ళు జోకులు వేసుకున్నట్టుగా బయట కలిసిన ఏం చేస్తారన్న, ఎవరు హోటల్కో రెస్టారెంట్కి వెళ్తే ఎవరు ఆర్డర్ ఇస్తారు, ఇద్దరు కూడా పెదవి విప్పరు కదా నోరు విప్పరు కదా అన్న మాదిరిగా. ఇప్పుడు ఆమెకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇతనికి ఏంటి ఎందుకు అలా అంత అసలు నిజంగా ఒక చాలా యాక్టివ్గా ఉంటాడేమో. ఎమ్మెన్యేల్ మాదిరి ఇతను కూడా కమెడియన్ కాబట్టి దున్నేస్తాడేమో అనుకుంటా. నథింగ్.
కాకపోతే నెగిటివిటీ పెంచుకోవట్లేదు కనుక హ్యాపీగా కొనసాగుతున్నాడు. ఇక కళ్యాణ్ కూడా ఒక 14% కొనసాగుతూ ఉంది ఆయన ఓటింగ్ కూడా. నేను టాస్క్లో ఇతని విషయంలో ఇమాన్యుయల్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాడు రామురాథుడు సంచాలకులుగా. ఇసుక టాస్క్లో నేను చెబుతున్నది అక్కడ ఇటు బిస్కెట్ చేస్తారనుకోండి, తనుజ కళ్యాణ్ కలిపి ఆ టాస్క్ని తమ వాళ్ళకి ఒక జంట ఉంది కదా ఇన్స్పిరేషన్, వాళ్ళని ఫాలో అయినట్టుగా చెడగొట్టుకున్నారు కానీ ఫౌల్ ఆడేసి. ఇసుక టాస్క్లో మాత్రం ముగ్గురు కూడా హ్యాండ్స్తోనే కాదు బాడీతోనే సపోర్ట్ తీసుకొని డీమోన్ కావచ్చు, భరణ్ కావచ్చు, కళ్యాణ్ కూడా ఆడారు. కాకపోతే ఎక్కువ ఫోకస్ ఇతర మీద పెట్టి అలరాలరు చేసి తప్పించారు. కానీ ఇక ముగ్గురు ఆడుకోండి, ఎంతసేపు ఎవరు కండబలం ఎంత ఉంటే అంతసేపు ఉంచుకున్న వదిలేసి ఉంటే బాగుండేది. ఎనీవే 14%తో ప్రస్తుతానికి సేఫ్ జోన్. మీకు డౌట్ రావచ్చు, కొన్ని వెబ్సైట్స్లో ఇతడే ఫస్ట్లో ఉన్నాడు, ఆ తనుజ కంటే డబుల్ ఓటింగ్లో ఉండొచ్చు, కొన్ని చోట్ల అలా ఉంది ఇలా ఉందని. నేను అన్నీ క్లియర్గా చేసుకుని యావరేజ్ చెబుతాను, అది దృష్టిలో పెట్టుకోండి మీరు, ఓకేనా? కన్ఫ్యూజ్ అయితే కాకండి, ఫుల్ క్లారిటీతో నేను చెబుతాను. ఈ ఒక సీజనే కాదు కదా, ఓటీటీ కలుపుకొని ఇది 10వ సీజన్ నేను రివ్యూస్ చెప్పేది. అలాగే నెక్స్ట్ వన్ 4th ప్లేస్లో సంజన ఉంది. నిన్నటి ఎపిసోడ్ ఈవిడికి ఖచ్చితంగా ప్లస్ పాయింటే, 13% ఉంది. రోజు రోజుకి ఓటింగ్ పెరుగుతుంది. టెనెంట్స్లో పడేసిన తర్వాత ఆ దొంగతనాలు ఆపేసింది, కొద్దిగా పనులు చేసుకుంటూ తన జోనర్లో తనుంటూ ఎంటర్టైన్ చేస్తూ. నిన్న భరణి వచ్చి ఎగ తింటారంటే వద్దు, నేను టెనెంట్ కాబట్టి తినకూడదు, టీ తాగుతారంటే వద్దు, నేను టెనెంట్ కాబట్టి తాగకూడదు, అట్టగే ఆ గిన్నెలు దోముకుంటూ బాత్రూమ్లు క్లీన్ చేసుకుంటూ పనుల్లో ఫుల్ బిజీగా ఉండిపోతూ ఎంతో కొంత కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఫెయిర్గా ఉండడానికి ట్రై చేస్తుంది, ఆడియన్స్ని డిసప్పాయింట్ చెయ్యను అని. నేను చూసారు ఆ టాస్క్, పాపం నిజంగా మెచ్చుకోవాలి ఫ్లోరాని, ఈ సంజనాని. తెలుగు రాయని వాళ్ళు ఇద్దరు కూడా పూర్తిగా, సంజనాకు వచ్చు కానీ పూర్తిగా కాదు కదా, మన తెలుగు మిగతా కంటెస్టెంట్స్ అంత స్పష్టత అయితే లేదు కదా. అయినా ఆ టాస్క్ తాలూకు రూల్స్ అంత చక్కగా అర్థం చేసుకుని ఈవిడ ఆడింది, ఫ్లోరా ఆడింది. మిగతా వాళ్ళందరూ అతి తెలివి ప్రదర్శించి మనకే పెద్ద తోపు తురుంకాలను తెలివితేటలు ఉన్నాయేమో అందరూ చెడగొట్టుకున్నారు ఆట. సో ఆ ప్రభావం ఉంటుంది కదా. పైగా బిగ్ బాస్ కూడా పాయింట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళే అంత ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆడారనేటప్పుడు వీళ్ళకి 100 పాయింట్లు కూడా ఇవ్వాల్సింది. మళ్ళీ అక్కడ రీతు చౌదరి చూసే ఎంత కింద పడినా నాదే పై చేయాలన్న మాదిరిగా అడ్డదిడ్డంగా వాదించి వితండవాదం చేసి గేమ్ చెడగొట్టింది కాక తన ఫాలో అవుతూ తనూజ ఆ కళ్యాణ్ టీము, అలాగే వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ మళ్ళీ నెక్స్ట్ శ్రీజ, సుమన్ శెట్టి వీళ్ళందరూ ఇట్లా ఫౌల్ ఆడేసి పైగా వచ్చి సంజన వాళ్ళకి ఎందుకు 100 పాయింట్లు ఇచ్చేయాలి, శ్రీజ అంటే డీమన్ కూడా ఓకే మాకు ప్రాబ్లం లేదు ఇవ్వచ్చు అని చెప్పి మళ్ళీ వచ్చేసరికి రీతు చౌదరి అబ్బే వాళ్ళకెందుకు ఇచ్చేయాలి, వాళ్ళకైతే వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో లేరు, మరి ఆడారు సంపాదించుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి నీకు ఇస్తారు అడ్డంగా ఫౌల్ ఆడిందనుక. సో ఇచ్చిండుంటే అంతకుముందు టాస్క్లో ఒక 40 పాయింట్లు ఇవ్వక 100 కలిపి 140 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్కి పోవాల్సింది. వాళ్ళు కట్ చేసి ఉండేటప్పుడు వాళ్ళు 50 వేస్తే వీళ్ళకి 90 పాయింట్లతో లీడ్లో ఉండాల్సింది. కానీ నిజంగా అన్యాయం చేశాడు ఆ బిగ్ బాస్. అక్కడ అన్యాయం చేసిన ఆడియన్స్ అయితే అన్యాయం చేయరుగా, ఎవరు ఫెయిర్గా ఆడితే వాళ్ళకి పట్టం కడతారుగా. సో ఖచ్చితంగా ఓటింగ్ అయితే పెరుగుతుంది, ఇంకా డౌట్. ప్రస్తుతానికి 13% ఓటింగ్ అయితే ఉంది ఈవిడికి, రోజు రోజుకి పెరుగుతూ ఉంది 2 రోజుల్లో కూడా. ఇంకా వీకెండ్ వరకు ఉంది కదా చూద్దాం, ఇంకా చాలా టాస్క్లు ఆడతారు కదా. ఇక 5th ప్లేస్లో భరణి ఉన్నాడు, ఆయన సేఫ్ ప్లేస్, అతను రిస్క్ జోన్లో పడేస్తుంది నో డౌట్. 10 నుంచి 9%. ఫస్ట్ వీక్ చూడండి ఎట్లా వచ్చింది ఆయన ఓటింగు, వారాలు గడుస్తున్న కొద్దీ మరి ఎంత సేఫ్ ప్లాన్ అనే ఎపిసోడ్లో కూడా చూస్తే ఆ తనుజతో తండ్రి కూతురు బాండింగ్ కూడా మైనస్. అతనికి ఏదో పాజిటివ్ అనుకుంటున్నాడు, లేకపోతే ఓపెన్గా ట్రాన్స్పరెన్సీతో చెప్పలేకపోతున్నాడు. కానీ ఆ మంచిగా ఉండాలి అనుకుంటే ప్రతి సీజన్లో వచ్చే రేలంగ మామయ్యలు మంచోడు అనిపించుకోవడం వెళ్తారు తప్ప అంతకుమించి సాధించేది ఏం ఉండదు. అందుకు రాలేదు కదా ఆయన. వాళ్ళ బాండింగ్ చూస్తే సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది, అది ఆడియన్స్కి నచ్చుతుంది. బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్, అన్ని ఎమోషనల్, సెంటిమెంట్ కావచ్చు, ఫైటింగ్ స్పిరిట్ కావచ్చు, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసుకుంటూ పోవాలి తప్ప ఒకసారి సడన్గా కోపం వస్తే ప్రదర్శిస్తారు, లేకపోతే ఈ ప్యాంపరింగ్లతో కేరింగ్లతో సేఫ్ గేమ్ ఆడుకుంటే ఆ ఉన్న ఓటింగ్ కాస్త తగ్గిపోద్ది. ప్రస్తుతానికి సేఫే ఈ వారానికి. అలాగే శ్రీజ కూడా ఒక 9%, ఈవిడికి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. నేను టాస్కుల్లో కూడా ఒంటరి అయిపోయింది అని ఫీలింగ్ అక్కడ మనకైతే వస్తూ ఉంది చూస్తే. కళ్యాణ్తో ఆడాలనుకున్నా కానీ ఒక 2 రకాల స్ట్రాటజీలతో వెళ్ళింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒకవేళ సుమన్ శెట్టిని నన్ను ఒక ఇద్దరు టీంలో ఎవరినైనా తెప్పించాలంటే మా ఇద్దరు అప్పుడు కళ్యాణ్ నేనుంటే ఇబ్బంది అయ్యేది కదా, నువ్వా నేనన్న పరిస్థితి వచ్చేస్తుంది. సో సుమన్ శెట్టి అయితే ఆ పరిస్థితి ఉండదు, మనం వెళ్ళొచ్చు ముందుకి నెక్స్ట్ లెవెల్కి. సుమన్ పక్కన పెట్టి ఒక స్ట్రాటజీ కావచ్చు అక్కడ రీతి ఎమ్మెన్యేలు మాట్లాడినట్టుగా. రెండోది ఏంటంటే నేను ఎటు అందరికీ హౌస్మేట్స్కి మ్యాక్సిమం టార్గెట్ నేను అవుతాను, నాతో పాటు నువ్వెందుకురా బాబు కళ్యాణ్ బయట అవుట్ అయిపోవడం, నేను పోయిన పర్వాలేదు నువ్వేనే కనీసం ఉంటా కనుక, పైగా నీకు ఎటు తనుజతో కలిసి ఆడాలని ఉంది కనుక ఆడుకొని చెప్పేసి మెయిన్ సరే టాస్క్లో ఎటు ఆ అమ్మాయి లెవెల్ బెస్ట్ ఇస్తుంది ఏ టీంతో ఉన్నా సరే. అయితే మాట్లాడడానికి కొత్త ఫ్రెండ్లీగా ఉండడానికి తప్ప కళ్యాణ్ తప్ప ఇంకెవరు పెద్దగా ఫ్రెండ్లీగా కనిపించట్లేదు ఇవిడికి షేర్ చేసుకుందామని. సో అదే ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అలాగే కొనసాగితే ఖచ్చితంగా ఈ అమ్మాయికి నెత్తిన పాలు పోసినట్టే మంచి గ్రాఫ్ అయితే పెరుగుతుంది, కంప్లీట్గా ఆడియన్స్లో సింపతి వస్తుంది, పాజిటివిటీ వస్తుంది. కాకపోతే నిన్న మరి ఈవిడికి కూడా ఫౌల్ ఆడింది కదండి, రాంగ్ ఆడింది కదంటే ఈ అమ్మాయి కనీసం ప్రయత్నం చేసింది. ఎమ్మెన్యేలు రాముని అడిగింది, వాళ్ళేంటి ఫౌల్ ఆడేస్తున్నారన్నప్పుడు ఎమ్మెన్యేలతో తప్పు. వాళ్ళకి చెప్పాను వినలేదు, మీరు ఆడుకోండి మీకు నచ్చినట్టు ఆడుకోండి అనడం రాంగ్. వాళ్ళకి చెప్పాను వినలేదు, డిస్క్వాలిఫై చేసి పడే.
తీసే పక్కకి అవుట్ ఫౌల్ ఆడేశారమ్మా. మెయిన్ బేసిక్ రూల్ దేనికి పెట్టాడు? నీడిల్స్ అంతా ఒళ్ళు నూతు కుదురుగా కూర్చోలేక బిగ్ బాస్ టీం అంతా అంతకు ఒళ్ళుంచి కష్టపడి చేసి పెట్టింది. ఇలా నచ్చినట్టుగా జాగ్రత్తగా ఇలాగ బాల్ పక్కన పడేస్తుంటే మరి నీడిల్స్ దేనికి? ఆ మాత్రం దానికి కావద్దు. ఎందుకు మాస్క్ తీసి పక్కన పడేయచ్చు కదా. ఊరికే వాటికి తగలకుండా పెట్టేస్తే ఇంత పాటు తెలివితే అట్లా లేకనా బిగ్ బాస్ టీం అంత కష్టపడి చేసింది. అఫ్కోర్స్ శ్రీజ కూడా ఫౌల్ ఆడినా అడిగింది మినిమం. అడిగినా సరే సంతాలికలు ఫెయిల్యూర్ వల్ల చెప్పలేకపోవడంతో ఈవిడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎనీవే ఈ వారానికైతే సేఫే. ఒకప్పుడు నెగిటివిటీ అయితే ఇప్పుడు లేదు, మార్చుకుంది ఆట. ఇక తర్వాత దివ్య కూడా ఒక 7% ఉంది. ఈ ఫ్లోరా కూడా 6%, ఫ్లోరా కూడా ఒక 1% పెరిగింది. దివ్య కూడా పెరిగింది. ఎందుకంటే మెయిన్ ఆ రీతు చౌదరి డీమన్ వాళ్ళ గేమ్ కావచ్చు, నిన్న వితండవాదం కావచ్చు, అడ్డదిడ్డంగా ఆడేసి రీతు చౌదరి ఏ టాస్క్ అయినా నేను ఇలాగే ఆడతా, ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తా, ఎంత దారుణంగా డిజాస్టర్ గేమ్ ఆడాలో దానికి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉండిపోతాను మాదిరిగా ఆడుతుంది ప్రతి టాస్క్ చూసుకున్నా. మొన్న ఫ్లోరా షైనీతో ఒక టాస్క్ అంటే ఇలా అడ్డదిడ్డంగా ఓవర్టేక్ చేసుకుంటూ పోయిందంటే ఓకే, నేనే స్వయంగా 4-5 సందర్భాలు చెప్పి అక్కడ తప్పే లేదు. ఫ్లోరా అనవసరంగా హట్ అయిపోయి ఫీల్ అయిపోయింది. కానీ మరి అంతకుముందు ఫ్లోరా శ్రీజ రీతు చౌదరి ఫ్లోరా ఆడిన టాస్క్లో ఫ్లోరా కలిసి మరి రీతు చౌదరికి అడ్డంగా పడిపోయి ఆ శ్రీజ సపోర్ట్తో ఫ్లోరా గెలుచుకున్నప్పుడేమో ఫెయిరా, ఇక్కడికి వచ్చేసరికి అన్ఫెయిర్ అరవడం ఏడవడం తప్పు అని నేనే చెప్పాను. రీతు చౌదరి ఆ టాస్క్లో వర్కౌట్ అయింది కదా, ప్రతి టాస్క్లు ఎట్లా చేసేస్తామంటే బిస్కెట్ అయిపోద్ది. ఇప్పుడు వెదిరే కదా, ఆల్రెడీ బాటంలో ఉన్నారు వీళ్ళ ఏమది ఆ ట్రాక్ను భరించలేక జనాలు ఆడియన్స్ అయితే ఇరిటేట్ అయిపోయి ఉన్నారు. దానికి తగ్గట్టు నిన్నటికంటే ఇప్పుడు డౌన్ఫాల్ అయిపోయి కేవలం 3%తో ముక్కుతో మూలుగుతో నీలుగుతూ ఉన్నారు డీమోన్ అండ్ రీతు. వీళ్ళిద్దరూ డబల్ ధమాకాలు పంపించినా ఒకేసారి ఇంకా ట్రాక్ అయితే పట్టాలు తెప్పేసినప్పుడు హౌస్ బయటకు వచ్చేయాల్సింది ట్రాక్తో పాటు. అలాగే డీమోన్ అండ్ రీతు ఒకవేళ తప్పితే మాత్రం ఇప్పటికైతే రీతుకి ఎక్కువ రిస్క్ ఉంది. తప్పితే సింగిల్ అయితే వీళ్ళిద్దరిలోనే ఒకరు, డబల్ అయితే వీళ్ళిద్దరిలో ఒకరు, ప్లస్ ఆ ఫ్లోరా వరకు కూడా రావచ్చేమో. ఎందుకంటే బిగ్ బాస్ ఏంటి నిన్న 100 పాయింట్లు ఇవ్వాల్సిన దగ్గర కూడా ఇవ్వకుండా అందరికీ కోతేసి అందరికీ పనిష్మెంట్. అంటే ఈ ఫ్లోరా వాళ్ళ కంటెంట్ రావట్లేదు కానీ హౌస్లో ఉండిపోతుంది, ఏదో ఒక రకంగా ఓట్లు షేర్ అయిపోతున్నాయి కదా. ఈవిడ్ని ఎలాగైనా ఎందుకు నేను చెప్పినట్టుగా ఆ వైల్డ్ స్ట్రోమ్తో ఫైర్ స్ట్రోమ్తో లింక్ పెట్టి ఆ ఎవిక్షన్కి ముడిపెట్టి ఎలాగైనా ఈ రకంగా వదిలించాలి, పంపించాలి, కంటెంట్ లేకుండా ఎందుకనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తే చేయాలి తప్ప. కానీ ఓటింగ్ పరంగా ఎప్పటికీ బెటరే. ఇలాంటి రీతు చౌదరి డీమోన్ పవన్లో ఆడిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆటలో ఉన్నంత కలవం ఫ్లోరా షైనీ లాంటి వాళ్ళకి శ్రీరామ రక్షే. వాళ్ళు ఎంత డిజాస్టర్ గేమ్ ఆడితే అంత నెగిటివిటీ పెంచుకుంటారు. వాళ్ళని పంపించడానికి ఇంకా ఆట లేకపోయినా పర్వాలేదు, నెగిటివిటీ ఉన్న పర్వాలేదు, కంటెంట్ లేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని చూస్తే మాకు బీపీ పెరగట్లే అనే ఫీల్ అయ్యారంటే ఆడియన్స్ ఫ్లోరాకి, దివ్యకి, శ్రీరామ రక్ష, ఆ డీమాన్కి, రీతుకి అవుట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై. సో ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరే రిస్క్ జోన్లో బాటమ్ 2లో ఉన్నారు. వాళ్ళని దాటి వస్తే ఆ ఫ్లోరా వరకు దివ్య వరకు రావచ్చు. కానీ ఆ అవకాశం డీమాన్, రీతు ఎవరో అని నేను అనుకుంటున్నాను ఈ వీకెండ్ వచ్చేసరికి. మరి మీకేమనిపించింది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓటు వేయండి. అలాగే సపోర్ట్ చేసేదానికి ఓట్ ఫర్ సో అండ్ సో అని మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే చేయండి. అట్లాగే నెక్స్ట్ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఎట్లా గెలుస్తారు, ఎవరు ఏ పాయింట్లు స్కోర్ అంతా కలిపి జర్నలిస్ట్ దిశలో ఒక వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి.